హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పప్పు నేను చాలా రేర్‌గా చేస్తానండి. ఇది వచ్చేసి బచ్చల కూర, అలాగే పచ్చి చింతకాయతో చేసే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అత్తయ్య ఊరెళ్ళినప్పుడు ఈ ఆకైతే తీసుకొచ్చారు. మనకి ఈ సీజన్‌లో చింతకాయ కూడా వస్తుంది. అలాగే బచ్చల కూర ఆకు కూడా వస్తుంది. దీంతో పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ముందుగానే పప్పు నానబెట్టేసానండి. అది కొంచెం పొట్టుగా ఉంటుంది కదా! అది వెళ్ళిపోతుంది. ఇది ఊరు నుంచి తీసుకొచ్చింది. ఇంకా అందులోకి సరిపడా వాటర్ వేసేసి బచ్చల కూర ఆకు, అలాగే పచ్చిమిరపకాయలు, ఇవి మా చెట్లకి వచ్చినవి, ఎంత బాగున్నాయి కదా కలర్. అలాగే అవి సరిపోవనేసి ఇంకొద్దిగా వేశాను. పచ్చి చింతకాయ అండి ఇది. అమ్మ లాస్ట్ ఇయర్ నాకు పొట్టు తీసి దంచి పంపించింది. అది నాకు కావాల్సినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఇంకా విజిల్స్ అయితే ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకున్నాను. ఇంకా ఉడికిన తర్వాత నేను స్మాషర్తో అయితే స్మాష్ చేస్తున్నాను. పప్పు గుత్తితో అయినా స్మాష్ చేసుకోవచ్చు. ఇందులోకి సరిపడా ఉప్పు వేసి మెత్తగా ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత నేనైతే వాటర్ యాడ్ చేస్తానండి. పిల్లలు ఇలా ఉంటే అస్సలు తినరు. అందుకే కొంచెం పల్చగా చేస్తాను. అందరికీ ఇలాగే ఇష్టం. నాకు కొంచెం గట్టిగా ఉంటే ఇష్టం. అందులో వాటర్ యాడ్ చేశాం కాబట్టి ఇలా స్టవ్ పైన పెట్టేసి ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకున్నానండి. ఇప్పుడు అందులోకి పోపు వేసుకోవాలి. ఇంకా స్టవ్ పైన పోపు గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇందులోకి మెయిన్గా మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇంకా నేను వెల్లుల్లిపాయ పొట్టు తీసి ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడైతేనే పప్పులోకి వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇంకా అవి వేగిపోయిన తర్వాత పసుపు కూడా వేసి ఒకసారి కలిపేసుకొని పోపులోకి వేసేసుకుంటే మనకి బచ్చల కూర చింతకాయ పప్పు అయితే రెడీ అయిపోతుందండి. పప్పుకి సైడ్ డిష్గా బెండకాయ ఫ్రై, అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకున్నాను. అది స్పైసీ తినే వాళ్ళకి చాలా బాగుంటుందండి. అలాగే మనం బజ్జీ మిర్చితో కూడా ఫ్రై చేసుకోవచ్చు చాలా సింపుల్గా. నేను 2 రెసిపీస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఇలా పప్పుతో మనం పచ్చిమిర్చి కానీ బజ్జీ మిర్చి కానీ ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.